హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకు 1 సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి. చాలామంది ఉసిరికాయ ఊరగాయ పాడైపోతుంది అంటారు కదా. నేను చెప్పే కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందామండి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలతో చేసి చూపిస్తున్నానండి. ఈ ఉసిరికాయలన్నీ కూడా మచ్చలు లేకుండా, మరీ పండినవి కాకుండా ఇలా పచ్చగా ఉండేలాగా తీసుకోవాలి. మరీ పండినవి కొంచెం ఎల్లో షేడ్ వచ్చి ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం గ్రీన్గా ఉండేటివే తీసుకోండి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా రుద్ది కడుక్కోవాలండి. చూడండి డస్ట్ ఎంత ఉందో. నెక్స్ట్ పొడి క్లాత్ ఒకటి తీసుకొని వాటర్ ఏం లేకుండా ఇలా శుభ్రంగా తుడుచుకునేద్దాం. ఇలాగే అన్నీ కూడా తుడుచుకొని ఒక 10 నిమిషాలు గాలికి ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. నెక్స్ట్ మనం ఆరబెట్టి పెట్టుకున్న ఉసిరికాయలన్నీ కూడా, ఇక్కడ మనకు ఉసిరికాయ మీద లైన్స్ ఉన్నాయి కదండి, ఆ లైన్స్ ప్రకారం చాక్తో కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టుకోవాలండి. ఈలోగా మనకు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఘాట్లు పెట్టుకున్న ఈ ఉసిరికాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. కలర్ కూడా చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూద్దామండి. ఇలా ఫోర్క్తో గుచ్చినప్పుడు మనకు లోపలికి దిగితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవలేదు. ఉసిరికాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ అదే కడాయి పెట్టుకుందాం. 1 గ్లాస్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఒక 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లి ఇలా పొట్టు తీయకుండానే కచ్చాపచ్చా దంచి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా ఆరనిద్దామండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇవి ముందుగానే చేసి పెట్టేసుకున్నాను, అందువల్ల నేను మీకు వీడియోలో చూపించట్లేదండి. ఉసిరికాయలు కూడా మనకు బాగా ఆరిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకుందామండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ముందుగా కూడా ఇలానే కట్ చేసి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, కానీ అప్పుడు కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ మరో బౌల్ తీసుకొని ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఈ పీసెస్ అన్నీ కూడా కొలుచుకొని తీసుకోవాలండి. నేను తీసుకున్న ఉసిరికాయలు నాకు 2 గ్లాసెస్ వచ్చాయండి. 2 గ్లాస్ ఉసిరికాయకి 1/2 గ్లాస్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1/2 గ్లాస్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకుంటున్నానండి. ఇదైతే టోటల్గా 3 స్పూన్స్ ఉంటుంది. ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూస్తుంటే మనకు ఆయిల్ ఏం లేదు కదండి, కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయిల్ బాగా ఊరుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి రైస్లోకి, పప్పులోకి సైడ్ డిష్లా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుందామండి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇంకొకటి పాడైపోకుండా కూడా నిల్వ ఉండడానికి బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా 2 డేస్ కలుపుతూ అలాగే ఉంచాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చూడండి ఆయిల్ అంతా బాగా రిలీజ్ అవుతుంది. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని అలాగే పక్కన పెట్టేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకొని గ్లాస్ బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు మనకు బాగుంటుందండి. ఏం పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. మనకు బయటనే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఏమీ మారదండి. మనం తీసుకునే వస్తువులు కూడా తడి ఉండకుండా చూసుకోండి. అలా సింపుల్గా చాలా టేస్టీ అయిన ఉసిరికాయ ఊరగాయ అయితే మనకు రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.